తమకు న్యాయం చేయాలంటూ విజయవాడ ధర్నా చౌక్లో అగ్రిగోల్డ్ బాధితులు దీక్షకు దిగారు. యుద్ధ ప్రాతిపదికన అగ్రిగోల్డ్ కేసులో సత్వర పరిష్కారానికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని, దీనికి తగినంత మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాలని వారు కోరారు. అగ్రిగోల్డ్ యాజమాన్యం, కుటుంబ సభ్యులు, వారు బినామీల పేర ఉన్న వేల కోట్ల ఆస్తులను వెంటనే అటాచ్మెంట్ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలో అగ్రిగోల్డ్ బాధితుల అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తతో, ప్రతి ఒక్క నాయకుడితో సమస్య పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును వెంటనే ఏర్పాటు చేయాలి. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును వెంటనే ఏర్పాటు చేయాలి. సమర్థవంతమైనటువంటి కమిటీని అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుని వెంటనే న్యాయం చేయాలి. అగ్రిగోల్డ్ బాధితులకు విడనాడాలి. అగ్రిగోల్డ్ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి ఖండించండి. అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. పోరాడదాం పోరాడదాం అగ్రిగోల్డ్ బాధితులు చివరి పైసా సాధించేంత వరకు పోరాడదాం పోరాడదాం అగ్రిగోల్డ్ బాధితులు చివరి పైసా సాధించేంత వరకు. విశాఖపట్నం నుంచి అంటే అగ్రిగోల్డ్ భరోసాగా నిలబడినటువంటి వ్యక్తి ముప్పాల నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఈ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర కార్యదర్శిగా మీ అందరినీ కోఆర్డినేషన్ చేసుకుంటూ ప్రధానంగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి తిరుపతిరావు, నేను ఈ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేను ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతుంది, డిమాండ్ చేస్తుంది ఏంటంటే, మేము రాష్ట్ర ప్రభుత్వం సొమ్మును అడగట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదో కష్టపడి దీన్ని ఏదో సాల్వ్ చేయమని అంటలా. మా అగ్రిగోల్డ్ కంపెనీ ఆస్తులు, వేల కోట్ల రూపాయల ఆస్తులు ఈ రోజు ప్రభుత్వం దగ్గర అటాచ్మెంట్ లో ఉన్నాయి. వాటిని అమ్మించి మాకు డబ్బులు ఇవ్వటమా, లేదు ఆ భూముల్ని ప్లాట్లుగా డివైడ్ చేసి బాధితులకి భూములు ఇవ్వటమా, ఈ రెండింటి జరగాలంటే ఈ రోజు ఏలూరులో ఉన్నటువంటి మా కేసు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులోకి వస్తేనే ఈ సమస్యకు త్వరగా పరిష్కారం దొరికింది. ఎందుకంటే యాజమాన్యం లీగల్ గా అనేక రకాలైన అడ్డంకులు వేస్తా ఉంది, వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఆ విధంగా కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేస్తే త్వరగా ఈ సమస్యకి పరిష్కారం దొరికింది. అందుకని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏమన్నా ఆల్రెడీ దానికి సంబంధించి ప్రపోజల్స్ అన్ని కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. సీఎం గారు ఓకే చేయటమే. అదేవిధంగా సిఐడిని కూడా కమిటెడ్ సిబ్బందిని మనం అడుగుతా ఉన్నాం. రెడ్డొచ్చు మొదలెట్టన్నట్టుగా అధికారులు మారుతా ఉన్నారు. సమస్య ఏమో అట్టానే ఉంటుంది కాబట్టి ఒక డెడికేట్ టీమ్ ఏమన్నా త్వరగా ఆక్షన్ అయ్యటమా, ఆస్తులు మంచటమా చేయమన్నాం. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ సమస్య పరిష్కారం కాకపోవడానికి కారణం. కాబట్టి ముఖ్యమంత్రి గారు నిర్లక్ష్యాన్ని వేడండి, మా సమస్య మీద ఒక అరగంట దృష్టి పెట్టండి. ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి నమస్కారం. నేను విజయవాడలో అగ్రిగోల్డ్ బాధితులు జరుగుతున్న ఈ ధర్నాలో సంఘీభావం తెలపడానికి వచ్చాను. మా ముప్పాల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, అలాగే తిరుపతిరావు గారు, వీళ్ళందరూ కలిసి ఎన్నో ఏళ్ల బట్టి అగ్రిగోల్డ్ బాధితులకు జరుగుతున్న అన్యాయం మీద నిర్విరామంగా చేస్తున్న పోరాటంలో ప్రైమ్ లైన్ న్యూస్ కూడా పాల్పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అడగంగానే వెంకటేశ్వరరావు గారు ఆయన టీంని పంపి ఈ బాధితుల యొక్క పోరాటాన్ని రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నందుకు వాళ్ళకి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరిచి వీళ్ళకి రావాల్సిన డబ్బులు వీళ్ళకి ఇప్పించి ఒక స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి ఆ భూములన్నిటినీ కూడా అమ్మి ప్రజలకు రావాల్సిన డబ్బులు వాళ్ళకి ఇస్తుందని ఆశిస్తున్నాను. ఖచ్చితంగా నాగేశ్వరరావు గారు, తిరుపతిరావు గారు అది సాధించాలని మనసావాచాకరణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక 3 minutes. ప్రైమ్ లైన్ మీడియాకు ప్రత్యేకంగా నమస్కారం. ఈరోజు
అగ్రిగోల్డ్ బాధితుల పోరాటం 12వ సంవత్సరంలోకి వచ్చింది. అంటే పుష్కర కాలానికి వచ్చింది. 95లో 5 లక్షలతో కంపెనీ పెట్టి 7,500,000 కోట్లకు అధిపతిగా మారాడు అవ్వ వెంకటరామారావు చైర్మన్ ఆయన సోదరులు. మన రాష్ట్రంలో 19.52 లక్షలు, మొత్తం 8 రాష్ట్రాల్లో 32 లక్షల మంది గ్రామీణ పేదలు, పట్టణాల్లో ఉండే అంట్లు తోముకునే పనివారు, నెత్తిన పుట్టబట్టుకొని కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర నుండి రిటైర్డ్ ఉద్యోగులు దాకా వాళ్ళ కష్టార్జితాన్ని కొల్లగొట్టి 2015లో బోర్డు తిప్పేశారు. ఈ అసాధారణ తెలియగలిగిన వీరు రిజర్వ్ బ్యాంకును కూడా మోసం చేశారు. ఈ స్థితిలో అగ్రిగోల్డ్ బాధితులందరూ వీధిలో పడ్డప్పుడు వారికి అండగా ఈ వేదిక మీద కింద ఉన్న వివిధ జిల్లాల నాయకులు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టారు. రాష్ట్రం విడుదలపోయిన తర్వాత హైదరాబాద్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళాం. ఈ ప్రైవేటు కంపెనీ మేము పెట్టడం లేదు, నేను ఏజెంట్ గా చేరడం లేదు, జనాన్ని డబ్బు కట్టడం లేదు, మాకేమిటి సంబంధం అని వారు మమ్మల్ని అడిగారు. నిజమే కదా, ప్రైవేటు కంపెనీ. కానీ ఈ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఒక లారీ ఆటో ఢీకొట్టి 7 చనిపోతే వారికి 5 లక్షలు లేదని అడిగాం. ఆనాటి నుండి ముఖ్యమంత్రి కుటుంబరావు గారిని ఒక లైసెన్స్ ఆఫీసర్ ఇచ్చారు. ఆ ఉద్యమం రాష్ట్రాన్ని కుదిపేసి ఈ రాష్ట్రంలో 776 పోలీస్ కౌంటర్లు పెట్టి అందరి బాండ్స్ ని కంప్యూటరైజ్ చేసి అప్లోడ్ చేశారు. అప్పటి వరకు ఆత్మహత్యలో పురుగు మందు తాగి చెట్లకు ఊరేసుకున్న 300 మందికి సంబంధించిన జాబితాని ముఖ్యమంత్రి గారికి ఇస్తే ముఖ్యమంత్రి గారు 142 మందికి FIR పోస్ట్ మార్టం రిపోర్ట్ లేకుండా 5 లక్షల చొప్పున ఎక్స్రేషన్ ఇచ్చారు. అలాగే ఈ చనిపోయిన బాధిత కుటుంబాలతో పాటు 20,000 రూపాయలు లోపున్న వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ముందు స్థాయిలోని ఉద్యమిస్తే దానికి నేను మా తిరుపతిలో విశ్వనాథరెడ్డి ఇదే ధర్నా చౌక్ లో 2019 డిసెంబర్ 28న ఆమరణ దీక్ష కూర్చున్నాం. 2018 రెండో రోజు అరెస్ట్ చేశారు. 3 మంత్రులు వచ్చారు. ప్రతి నెల 300 కోట్లు ఇస్తామని మాతో నిమ్మరసం దాపించారు. కానీ కొన్ని కారణాలతో డబ్బు పక్కన పెట్టిన ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చి ఆ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేకపోయింది. ఆ ఆగ్రహంతో దాదాపు 60-70 లక్షల మంది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసి మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మా దీక్షా శిబిరానికి వచ్చి ఆయన 5 లక్షలు ఇచ్చాడు, నేను 10 లక్షలు ఇస్తా, వారం రోజుల్లో 1,183 కోట్లు ఇచ్చి 20,000 లోపున్న 14 లక్షల మంది డబ్బులు ఇస్తా అన్నాడు. 6 మాసాల్లో కంప్లీట్ చేస్తా అన్నాడు. కానీ 2 సార్లు ఉద్యమిస్తే 906 కోట్లు 10,43,000 మందికి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఇప్పించగలిగింది ఈ ఉద్యమం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో. కానీ మిగిలిన సమస్య పరిష్కారం కాలేదు. ఈ తెలుగుదేశం కూటమిని ఎన్నికల ముందు మేము కలిసినప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు. దీనికి ఒక హైపవర్ కమిటీ ఏమన్నాము. చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు చైర్మన్ గా కమిటీ వేశారు. జిల్లాల్లో కమిటీలు అయిపోయినాము. జాయింట్ కలెక్టర్ నేతృత్వాన జిల్లాల్లో కమిటీలు వేశారు. ఒక స్పెషల్ కోర్టు విజయవాడ కేంద్రంగా ఓన్లీ అగ్రిగోల్డ్ అంశం మీద కోర్టు వేయమని అడిగాం. హైకోర్టుకి
కోర్టు వేయడానికి అనుకూలంగా గవర్నమెంట్ లెటర్ రాసింది, ప్రభుత్వానికి ఫార్మాలిటీస్ రాసింది. ఈ కోర్టు వేయడానికి 10 మాసాలుగా కాలయాపన జరుగుతుంది. అలాగే అగ్రిగోల్డ్ యాజమాన్యం ఈలోపు జిల్లా కమిటీలు కలెక్ట్ చేసినటువంటి భూ వివరాలతోటి ఆ భూములన్నీ కూడా మ్యూటేషన్ కస్టోడియన్ సిఐడి చీఫ్ పేరు మీద చేయడానికి ప్రయత్నం చేస్తే మరలా కోర్టుకెళ్లి యాజమాన్యం స్టే తెచ్చింది. అంటే 11 ఏళ్లుగా అవ్వ వెంకటరామారావు కుటుంబం ఈ 32 లక్షల మంది జీవితాలని అతలాకుతలం చేస్తే ఆంధ్రదేశంలో 600, ఇతర రాష్ట్రాల్లో 900, మొత్తం 1500 మంది ఉసురు తీసింది ఈ అగ్రిగోల్డ్ కంపెనీ ఈ యాజమాన్యం. వారు అప్పుడప్పుడు మేము ఉద్యమించినప్పుడల్లా మేము డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము, గవర్నమెంట్ లేట్ చేస్తుంది అంటుంది. నేను యాజమాన్యాన్ని సూటిగా ప్రైమ్ లైన్ ద్వారా అడుగుతున్నాను, మీకు నిజాయితీ ఉంటే, మీకున్న సకల హక్కులు మీకు నమ్మకం ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాసి ఉంది. హైకోర్టులో జిల్లా కోర్టులో వేసిన కేసులు విత్డ్రా చేసుకోండి. మీరు దొంగతనంగా ఈ నాటికి దాచిన 4,000 కోట్ల ఆస్తి మీ అన్నదమ్ములు, వాళ్ళ పిల్లలు, బంధువులు బినామీల పేరు దాచారు. ఆ 4,000 కోట్లు కూడా ప్రభుత్వానికి అప్పచెప్పండి. మీరు ఆస్తులు అమ్మడానికి సహకరించండి. అమ్మగా ఈ 6,000 కోట్లు మాకు రావాల్సిందో 6,000 కోట్లకి వడ్డీతో కలిపిన డబ్బులిచ్చిన 12,000 కోట్లు. మీరు 2015 జనవరిలో చెప్పిన మాట 25,000 కోట్లు, ఆ మధ్య చెప్పిన మాట 40,000 కోట్లు. ఈ 12,000 కోట్లు పోను మిగిలిన ఆస్తి అంతా మీరే తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఈ కక్షలు, కార్పణ్యాలు, ముఠాతత్వాలు, కోర్టు కేసులు పేరుతో ఈ బాధితుల్ని మోసం చేస్తే ఏదో ఒక రోజు ఈ బాధితులు తిరగబడి మీ ఇళ్ల మీదకి వస్తే మా అసోసియేషన్ తప్పు లేదని చెబుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిని, హోంమంత్రి అమిత్ గారిని, అలాగే లోకేష్ గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మీ ద్వారా కోరుతున్నాం. మీరు సంవత్సరం అంగీకరించిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ రోజుకి అమలుకు రాకపోవటంలో తాత్సారం, నిర్లక్ష్యం ఎక్కడ జరుగుతుందో దాన్ని